This conference will now be recorded. Om Gurubhyo Namaha. Theosophy explained, day 11, 12th February 2021, page number 49. Okay. Chapter 2, God and the solar system. Saura Vyavastha. Question: Hmm. Do you believe in God? ప్రశ్న ఏంటంటే మీరు గాడ్ అంటే భగవంతుని నమ్ముతున్నారా? Answer: if you mean an extra cosmic and anthropomorphic God, వినబడలేదండి. అంటే ఇప్పుడు if you mean an extra cosmic and anthropomorphic God, ఎక్స్ట్రా కాస్మిక్ యాంథ్రోమార్ఫిక్ అంటే ఒక రూపంతో ఉన్న భగవంతుడు. ఎక్స్ట్రా కాస్మిక్ అంటే విశ్వానికి ఆవల రూపంలో ఉన్నటువంటి ఒక దైవం. or if you think that the relation between the God and the universe లేకపోతే భగవంతుడికి విశ్వానికి ఉన్న సంబంధమా అని మీరు ఆలోచిస్తే is as that between potter and the pot. అంటే కుండ చేసేవాడికి కుండకి ఉన్న సంబంధం ఉందండి. Such a God we absolutely deny for several reasons. అటువంటి భగవంతుడిని మేము ఎన్నో కారణాలతోటి తిరస్కరిస్తాం. అంటే రూపంతో ఉన్న భగవంతుడు కుండని చేసేవాడికి కుండకి ఉన్న సంబంధం అలాంటి విధంగా ఉన్న భగవంతుడు మేము అటువంటి భగవంతుడిని అన్ని విధాలుగా తిరస్కరిస్తున్నాం. First, he is called by his devotees infinite and absolute. ఎందుకంటే భగవంతుడిని అనంతుడు అనే అబ్సల్యూట్ అంటే పరము అని అంటాం కనుక అంటే రూపంలో ఉన్న భగవంతుడు అంటే లిమిట్ అయిపోతాడు, పరిమితుడు అయిపోతాడు కనుక మేము అటువంటి భగవంతుని అంటే వాళ్ళు తిరస్కరిస్తారు అని చెప్తారు. అంటే మహాత్మా లెటర్స్ లో కూడా ఒక లెటర్ లో బ్లవెట్కి లేదా మహాత్మా ఇప్పుడు బ్లవెట్కి అడుగుతారు, మరి విలువగా ఉన్న భగవంతుడిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యము అని ఆవిడ చెప్తారు. అంటే ఎందుకు అంటే భగవంతుడు పరిమితుడు కాదు ఒక రూపంతో, ఆయన అనంతుడు అపరిమితుడు కనుక అతను భగవంతుడు ఒక రూపానికి పరిమితం అయితే పరిమితం అయిపోతాడు కనుక మేము యాక్సెప్ట్ చేయమని చెప్తారు ఆవిడ. ఓకే. Now, form implies limitation, a beginning and an end. మేడం మీ వాయిస్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. ఫోన్ వచ్చింది. ఓకే మేడం. అంటే పరిమితుడు అతనికి ఆది అంతం అనేవి లేవు కనుక అని బోధపరుస్తున్నారు. And if God be infinite, limitless and absolute, భగవంతుడే గాని లిమిట్లెస్ అంటే అపరిమితుడు, ఇన్ఫినిట్ అనంతుడు అయితే how can he be thought of as limited to a form? ఆయన మీరు ఏ విధంగా ఒక రూపానికి పరిమితుడిగా చూడగలరు, ఆలోచించగలరు. Secondly, if
he be limitless, he must be everywhere. ఆయనే కానీ అనంతుడే అయితే, లిమిట్లెస్ అంటే పరిమితం కానివాడే అయితే ఆయన అంతటా ఉండాలి. And if he be everywhere, he cannot create an external universe. ఆయన అంతటా ఉంటే ఆయన బాహ్యమైనటువంటి ఒక విశ్వాన్ని క్రియేట్ చేయలేదు. For where lies the space for creation? అంటే ఏదో బాగుంది. వేర్ లైఫ్ స్పేస్ ఫర్ క్రియేషన్ అంటే ఎక్కడ సృష్టి చేయడానికి జాగా ఎక్కడ ఉంది? Thirdly, thinking and planning is necessary before creation. క్రియేషన్ కి ముందు థింకింగ్, ఆలోచన, ప్లానింగ్ కూడా ఉండాలి. But how can the absolute think? Because thinking implies a relation with something thought of. ఆ అబ్సల్యూట్ అన్నది ఏ విధంగా ఆలోచించగలదు? థింకింగ్ ఇంప్లైస్ ఆలోచనకి ఒక సంబంధం ఉండాలి. Limited and థాట్ ఆఫ్ థింకింగ్ ఇంప్లైస్ because thinking implies a relation with something thought of, limited and finite. పరిమితమైనది ఫైనైట్ అన్నా పరిమితం లిమిటెడ్ అన్నా ఒకటే. అటువంటి దాంతో దానికి ఒక సంబంధం ఉంటేనే గాని ఆలోచనకి అది జరగదు. Fourthly, a creator must make some movement in space to create a universe. క్రియేటర్ మేక్స్ అ మూమెంట్ అంటే సృష్టికర్త శూన్యంలో ఒక చలనం చూపిస్తే, అంటే చలనం చేస్తేనే కానీ యూనివర్స్ లోని అంటే యూనివర్స్ అంటే విశ్వాన్ని క్రియేట్ చేయలేదు. Which seems impossible for the infinite who is already everywhere. ఆ ఇన్ఫైనైట్ కి ఇది అసంభవం, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు కనుక. Fifthly, if God is separate from his universe, that is, God is separate from his universe. భగవంతుడు ఆయన సృష్టించిన విశ్వం కంటే వేరేగా ఉంటే, if God is one thing and the universe something else, like the potter and the pot, అంటే భగవంతుడు వేరుగాను యూనివర్స్ వేరుగాను, అంటే కుండలు చేసేవాడు కుండ వేరుగా ఉన్నట్టుగా. whence did go madam ikkada print mistake unnattu whence did God bring the material for creation when it is believed that there was nothing but God in the beginning? భగవంతుడు ఈ సృష్టి చేయడానికి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాడు? మొదట్లో కేవలంగా భగవంతుడే ఉన్నాడని చెప్తున్నారు కదా. Therefore, we cannot believe in such an ultimate extra cosmic God. అందుకని విశ్వానికి కావాలన్నటువంటి భగవంతుడిని మనం నమ్మలేము. Again, God is called all just and all merciful on the one hand, ఒకవైపు ఏమో సమస్తమైన న్యాయము, దయా భగవంతుడని ఒకవైపు ఉంటే, and on the other, he is believed to be the dispenser of gloom and glory. మరొక వైపు ఏమో ఆయన వైభవానికి గ్లూమ్ అన్నా అంటే ఇక్కటేమో గ్లూమ్ అండ్ గ్లోరీ, సరే వైభవం వైపరీతమైన మాదిరి ఒకవైపు అంటున్నాడు. of pain and happiness to mankind. మానవాళికి
సంతోషాన్ని బాధని కూడా ఆయనే కారణమైంది. But if one person leads a happy life from birth to death, ఒక వ్యక్తి నమస్తే అమ్మా. చెప్పండి. ఇక్కడ కొంచెం వివరించండి అమ్మా. ఒకసారి బ్యాక్ ఇలా అవ్వాలి కదా అని ప్రశ్న వేస్తున్నారు. అంటే ఎందుకని అంటే ఇప్పుడు ఆయనకు ఒక రూపం ఉన్నదని, రూపంతో ఉన్న దైవం ఉన్నాడని నమ్ముతారా అంటే విశ్వానికి కావాల అంటే ఒక భగవంతుడు ఉన్నాడని మేము అంటే ఆయన దగ్గర మెటీరియల్ ఉండాలి కదా అని ఇవన్నీ చెప్తున్నారు. అంటే విశ్వానికి కావాలగా లేడు అని అంటే ఇవన్నీ అబ్జెక్షన్స్ ఎందుకని వీళ్ళు ఒప్పుకోవట్లేదని 1 2 3 4 అని. తర్వాత రూపంతో ఉన్న భగవంతుడిని మీరు ఒప్పుకుంటారా అంటే దానికి సమాధానం ఈ కారణాలు. అంతేనా తులసిరామ్ గారు? అవును మేడం. ప్రధానంగా ఈ కారణాలు చెప్తున్నారు. అంటే భగవంతుడు ఆవలగా లేడు కదా, ఆవలగా ఎక్కడో ఉండి సృష్టిని చేయాలంటే ఆయన పదార్థాలు ఉండాలి, కానీ ఒక్క భగవంతుడే ఉన్నాడు సృష్టికి మూలం. అలాగ ఒక్కొక్క కారణం చూపిస్తున్నారు. అంటే భగవంతుడు వేరుగా ఎక్కడో లేడు, యూనివర్స్ కావాలని, అందుకని అది ఒప్పుకోమని. ఆయన రూపంతో లేడు, పరిమితుడు కాదు, అపరిమితుడు అని ఇలా ఒక్కొక్క కారణం చూపిస్తున్నారు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. But if one person leads a happy life from birth to death and another has to suffer all through his life, అంటే ఒక వ్యక్తి పుట్టుక నుంచి చావు వరకు ఆనందంగా జీవిస్తే మరొక వ్యక్తి బాధతో ఉంటున్నాడు. at the sweet will of God, భగవంతుడి ఇష్టం మీద such a God can either be only all powerful or all just. ఆల్ జస్ట్ JUST, just అంటే without being powerful. అంటే ఆయనకి పవర్ఫుల్ అయినా అవ్వాలి, పవర్లెస్ అయినా అవ్వాలి. అలాంటి భగవంతుడు అంటే లోకంలో కొంతమంది ఎంతో బాగా ఉంటారు, కొంతమంది ఎంతో దుఃఖంతో ఉంటున్నారు. అటువంటిప్పుడు ఇలా బాగా ఉన్నందుకు పవర్ఫుల్ అని, బాగా లేనందుకు ఆయన పవర్లెస్ అవ్వాలి కదా. Moreover, some people who profess to believe that God is almighty, ఎవరైతే కొంతమంది భగవంతుడు సర్వశక్తిమంతుడు అనుకుంటున్నారో at the same time believe that Satan must be the cause of all misery and pain in the world. సాటర్న్ అన్నది అన్ని రకాల బాధలకి మూలం అని కూడా నమ్ముతున్నారు. But if so, it implies that such a God is powerless against Satan and consequently not all powerful. అంటే అర్థం ఏంటి? అటువంటి భగవంతుడు సాటర్న్ దగ్గర పవర్లెస్ అయిపోతున్నారు. అంటే ఆయన అంటే సర్వశక్తిమంతుడు కాదనమాట. Once again, God is called all-knowing or omniscient, that is, knower of the past, present and future. ఇంకా భగవంతుడిని ఎలా వర్ణిస్తున్నారంటే ఆయనకి అంతటా అంతటా ఉన్నవాడు, అన్ని తెలుసున్నవాడు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలుసున్నవాడని కూడా వర్ణిస్తారు. In the same breath, it is said that his own angel went against him and turned Satan. మళ్ళీ ఆయన దీంట్లోనే ఎలా చెప్పారంటే ఆయనకి లోంచి వచ్చిన ఆ యాంజిలే, తన ఓన్ యాంజిల్ అంటే దేవతే ఆయనకి వ్యతిరేకంగా తయారైంది. This suggests that God had not the pre-signs to know that his own angel would go against him. మళ్ళీ చదవండి. This suggests that ఇదేం చెప్తోంది అంటే God had not
God had not yes, correct. had not the pre-signs to know that his own angel would go against him. Sign, SIGN, Prescience, pre-signs, SCI, SCIENCE. అంటే ఏంటో SCI, SCIENC, సైన్స్. ఓకే Signs, ఓకే madam, pre-signs. ఓకే. గాడ్ హ్యాడ్ త్రీ సైన్స్. God had not the pre-signs. అంటే ముందు ఉన్నటువంటి ఆయనకి శాస్త్రం అంటే ఇది కాదనమాట. To know that his own angel would go against him. అది అతనికి ముందుగా తెలియదు అనమాట. తన ఓన్ యాంగిలే అంటే దేవతే తనకి వ్యతిరేకంగా వెళ్తుంది. And consequently, he cannot be called all knowing. ఈ ఏంజల్ ఇది ఏంటి మేడం, అర్థం కాలేదు. ఏంజల్ సంగతి ఏంటి ఇక్కడ? యాంగిల్ అంటే ఒక దేవత. సాటర్న్ అంటే మేడం, సాటర్న్ అంటే అంటే ఇప్పుడు మనకి దీంట్లో బైబిల్లో చెప్తున్నారు కదా, సాటర్న్ ఏమో అగైన్స్ట్ గా వర్క్ చేసిందని గాడ్స్ ప్లాన్ అంటే సాటర్న్ ఏంజల్ అంటున్నాడా? కాదు కాదు, తనలోంచి వచ్చిన యాంగిలే అంటే అయ్యొచ్చు అది సాటర్న్ గా మారిందని కూడా, తనకి అపోజిట్ గా మారుతుందని ముందుగా భగవంతుడికి తెలియదంటే ఆయన అన్ని తెలిసిన వాడు అయినప్పుడు తెలియదా అని ఇలా ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినప్పుడు ఆయనకి అది జరుగుతుందని తెలియదా, తన ఓన్ యాంగిలే తనకి వ్యతిరేకంగా అవుతుందని తెలియదు అనమాట. అంటే అంతా తెలుసున్న వాడని చెప్తూ మరి తెలియనితనం ఉంది కదా, అలా అలా నిరూపిస్తున్నారు. అంటే ఒక్కొక్క పాయింట్ గా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ కాదు ముఖ్యంగా క్రీస్తు భగవంతుడు అంటాం మనం కూడా, అలాగే వ్యక్తి రూపంలో ఉన్న భగవంతుడు, రూపంతో ఉన్న భగవంతుడు పరిమితుడు కదా. భగవంతుడు అపరిమితుడు అన్నదాన్ని పరిమితుడు, ఒక వ్యక్తి ఒక రూపం అంటే పరిమితత్వం వచ్చేసింది కాబట్టి మేము యాక్సెప్ట్ చేయాలి. అలాంటి కారణాలు చూపిస్తూ ఇది కూడా చెప్తున్నారు, తనలోంచి వచ్చిన ఒక యాంగిలే తనకి సాటర్న్ గా అయ్యి తనకి వ్యతిరేకంగా సాటర్న్ మించిన పవర్ లేదు అంటే ఆయన ఆమ్నిపోటెంట్ కాదనమాట అని ఒకటి. తనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిస్తే తనలోంచి వచ్చినదే తనకి పవర్లెస్, తను పవర్లెస్ అయిపోతాడు అన్న సంగతి తనకు తెలియదు అనమాట. అలాగే అంటే ఇవన్నీ ఒక్కొక్కటి వ్యతిరేకిస్తున్నారు, డినై చేస్తున్నారు అది కాదు అని. ఓకే. Yet again, God is considered to be infinite and omnipresent. అయినా మన భగవంతుడిని అనంతుడు, అంతటా ఉన్నవాడు అని మనం పరిగణిస్తున్నాం. But he is expected to be seen and met within heaven only. He is expected to be seeing. Seen and met within heaven only. అంటే ఆయనను కేవలంగా స్వర్గంలోనే మనం కలవగలం అనమాట అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆశిస్తున్నాం. ఆయన్ని కేవలంగా ఆయన్ని చూడడము, ఆయన్ని కలవడము ఓన్లీ హెవెన్ లోనే, స్వర్గంలోనే జరుగుతుందని. These two things seem incompatible. ఇవి ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి సరిపోకుండా ఉన్నాయి. If infinite or without form or limit, how can he be in heaven alone, or sit or stand at any particular place? ఆయన అనంతుడు అయినప్పుడు కేవలం ఏంటండి హెవెన్ అలోన్ అండ్ తర్వాత ఏంటి సిట్టా? Heaven alone or sit or stand at any particular place. అలా ఆయన కేవలంగా స్వర్గంలోనే ఎలా ఉంటాడు, లేకపోతే ఒక దగ్గర కూర్చున్నో నిలబడో ఒక్క ప్లేస్ లోనే ఎలా ఉంటాడు? ఆయన అనంతుడు అని అంటున్నామే అని అబ్జెక్షన్. Such a God seems merely to be the creation of the
imagination of the childish and thoughtless. అంటే అలాంటి భగవంతుడు ఆ, అంటే ఒక రకమైనటువంటి అజ్ఞానపూరితమైన ఊహతో తయారైన వాడే గాని అసలైన భగవంతుడు కాదు. చైల్డిష్ ఇమాజినేషన్ అంటున్నారు. And చిన్న is a పిల్లలతో తయారు. and is a philosophical and logical absurdity. ఇదేమో ఫిలసాఫికల్ గాను లాజికల్ గా కూడా అబ్సర్డిటీ అంటే అర్థం లేనట్టుగా ఉంది. Next question, madam. అంటే ఈ ప్రశ్నకి ఆన్సరు ప్రశ్న ఏమిటి అడిగారు? భగవంతుడు ఒక రూపంతో ఉన్న భగవంతుడిని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు. మనం ఏమని చెప్తున్నాం? సృష్టి పరమాత్మ నుంచే జరిగింది అంటే ఎలాగా అంటే తను వేరేగా ఉంటే ఎక్కడో ఆవల సృష్టి ఇంకెక్కడో ఆయన అనంతుడు అంతటా వ్యాపించున్నాడు అన్నప్పుడు సృష్టి ఇంకెక్కడ చేస్తారు? అంటే ఆయన వేరే పదార్థాలతో ఎక్కడైనా చేయడానికి అవ్వదు. ఇలా ఒక్కొక్కటిగా దాన్ని ఖండించారు. ఆయన సమస్తం వ్యాపించున్నవాడైతే ఒక్క రూపానికి ఎలా పరిమితుడు అవుతాడని. తర్వాత ఆయనకి ఇందాక తెలిసిన భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినప్పుడు ఆయనలోంచి వచ్చినటువంటి ఒక యాంగిల్ ఏమో తనకి అగైన్స్ట్ గా అవుతుందని, ఆ శక్తి దగ్గర తన శక్తి ఎందుకు చాలదని, అంటే మరి అనంత శక్తివంతుడైనప్పుడు ఆ శక్తి ఎందుకు చాలదు? ఇలాగ ఒక్కొక్క దాన్ని అబ్జెక్ట్ చేశారు. Next question. Then please explain your conception of God. అయితే మీరు అనుకున్న భగవంతుని మాకు వివరించింది. Answer. We believe in the one existence, the one who is the center of all life. మేము ఒకే ఒక ఎగ్జిస్టెన్స్ అంటే ఎన్నికని నమ్ముతాము. అది మొత్తం జీవం అంతటికి యొక్క కేంద్రం. An omnipresent, eternal, boundless, ఆమ్ని ప్రెజెంట్ అంతటా వ్యాపించి ఉన్నాడు, శాశ్వతుడు, అనంతమైన వాడు, బౌండ్లెస్ అంటే హద్దు, and immutable principle on which all speculation is impossible. నాశరహితమైన ఒక తత్వం, దాన్ని ఏ రకమైన ఊహతోటి అసంభవం అన్నమాట. అది అక్కడ ఏ రకమైన ఊహకి సంభవం లేదు, అంటే ఊహతో పట్టుకోబడదు. The one only without a second, ఒకే ఒకడు రెండోది లేకుండా, ఏకం సత్ అదే చెప్తాను. అంటే ఒకే ఒక్కడే, అంటే రెండు లేదు, ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్వం. one infinite, eternal, changeless existence. ఒకే ఒక శాశ్వతమైన మార్పు లేని ఇటర్నల్ చేంజ్లెస్. Changeless existence. ఇటర్నల్ తర్వాత కూడా చేంజ్లెస్ ఇంకో పదం ఉంది, Existence, madam. మార్పు లేనటువంటి. Existence. The all. అంతా కూడా ఆయన. One external, now without past, present or future. అది అంటే బాహ్యంగా ఒక ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనే దాంతో సంబంధం లేకుండా, అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఇందులో ఉంటూ Out of space and time, the unmanifested logos. ఆ పరబ్రహ్మతత్వాన్ని హిస్టరీలో లోగోస్ అని అంటారు. పరం అంటే హయ్యెస్ట్ ప్రిన్సిపల్ అంటే పరమాత్మ తత్వం మనం అంటాము. దాన్ని ఫస్ట్ లోగోస్ అని మాట్లాడతారు. అంటే లోగోస్ అంటే పరబ్రహ్మతత్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన అనంతుడు, అన్ని సమయాల్లో ఉన్నవాడు, ఆమ్ని ప్రజెంట్, వన్ లోగోస్, ఒకే ఒక పరబ్రహ్మతత్వమే ఉన్నాడు. Boundless space, Zervan Akrain of Zoroastrianism. In the boundless space, there was a crane. Jorvain, Jedye
Jarvane Akrane Akrane of Zoroastrianism. అనంతమైన బౌండ్లెస్ అంటే హద్దులు లేనటువంటి స్థలం, స్పేస్ అంటే శూన్యం అంటే హద్దులు లేనిది అని. అది జొరాస్ట్రియనిజం ఇలా చెప్పింది అనమాట. ఏంటండి అది ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. ఎక్కడైనా వాటికి అది కూడా హద్దులు లేనిది అని చెప్తోంది అని. ఇదేదో అతని పేరు జొరాస్ట్రియనిజం గురించి ఒక పేరు చెప్పినట్టున్నాడు. జొరాస్ట్రియనిజం ఇచ్చేసాడు అని. అదే ఆ జొరాస్ట్రియనిజం లో కూడా ఆ విధంగా చెప్పబడింది. హద్దులు లేని అనంతమైన పరబ్రహ్మ అని. పరబ్రహ్మ అనే బదులు వాళ్ళు వేరే పదం వాడతారు. పరబ్రహ్మ అంటే ఇంకో పదం వాడతారు. అక్కడ కాన్సెప్ట్ ఏమని. The ineffable, thrice unknown darkness of the Greek Orphic system. ఇన్ఎఫబుల్ అంటే వసంతలత, ఇన్ఎఫబుల్ ఏంటి చెప్పి కరెక్ట్ మీనింగ్. వసంతలత లేదా? ఓకే చూడండి ఒకసారి ఇన్ఎఫబుల్. హలో ఏంటి ఏ వర్డ్? ఇన్ఎఫబుల్. ఓకే ఇన్ఎఫబుల్. నాకు కొంచెం డౌటే చెప్పడం. ఇన్ఎఫబుల్ అంటే అసమర్థమైనది మేడం. అసమర్థం. ఓకే అసమర్థమైనది, అనిర్వచనీయమైనది, మాటలకు అందనిది. ఇన్ఎక్స్ప్రెసిబుల్. సారీ అన్మ్యూట్ చేయడంలో లేట్ అయిపోయాను అందుకు. పర్వాలేదు. ఇన్ఎఫబుల్ అంటే ఏంటి అయితేను అసమర్థమైన అనా? విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అంటున్నారు కదా. అది కాదు, దానికి కాదు. అవన్నీ ఉన్నాయండి దాని మీనింగ్ లో. ఉంది మేడం. అనిర్వచనీయమైన, మాటలకు అందని, అసమర్థమైనది, 3 మీనింగ్స్ ఉన్నాయి. మాటలకు అందండి, అనిర్వచనీయమైనది అనేది మనం చూస్తున్నాం. ఇన్ఎఫబుల్ అంటే సేమ్ థింగ్ అక్కడ కూడా అలాగే చెప్తున్నారు గ్రీక్ లో. ఇన్ఎఫబుల్ మనం నిర్వచించలేము. నెక్స్ట్ ఏంటి? Thrice unknown darkness of the Greek Orphic system. ఇన్ఎఫబుల్ తర్వాత ఏంటి? Thrice unknown darkness of the Greek Orphic ORPHIC system. ఒకసారి స్లోగా చదవండి. థ్రైస్ అన్నోన్ అంటే మూడింతలు తెలియంది, అంటే మనకు తెలియంది అని చెప్పడం. తర్వాత darkness of the Greek. అవునవును. డార్క్నెస్ ఆఫ్ ద, మీరు కొంచెం స్లోగా చదవాలి, ఒక కొత్తది వస్తుంది. గ్రీక్ ఆర్ఫిక్ సిస్టమ్. డార్క్నెస్ ఆఫ్ ద గ్రీక్ ఆర్ఫిక్ సిస్టమ్ అనా అంటే అది ఇక్కడ కూడా మనం ఏమని వర్ణించడానికి అతీతమైనదని, మనకి దాన్ని హద్దులు లేనిదని, అంటే దానికోసం సేమ్ ఒకే రకంగా చెప్పబడుతున్నది. Called by the Hindus Parabrahman, the supreme Brahman. హిందూస్ ఏమో పరబ్రహ్మం అనగానే సుప్రీం బ్రహ్మం అని చెప్తున్నారు. Paramatman, the supreme self. పరమాత్మని సుప్రీం సెల్ఫ్ అని. Also the Nirguna Brahman. నిర్గుణ బ్రహ్మం అని కూడా అంటాం. The Brahman without attributes or the unconditioned Brahman. అట్రిబ్యూట్స్ అంటే ఏ రకమైన ఆపాదనలు అక్కడ ఏది కూడా వర్ణంకి అతీతం కనుక ఏ అట్రిబ్యూట్ చేయలేనిది, అందుకే నిర్గుణ పరబ్రహ్మం అంటున్నారు. To distinguish the unmanifested state of Brahman, the all. అంటే రూపంలో లేనటువంటి అంతటా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని డిస్టింగ్విష్ వేరు చేయడం
మేడం ఫ్రమ్ ద ఫ్రమ్ ద మేనిఫెస్టెడ్ స్టేట్ రూపంతో ఉన్న దానికి అరూపమైనటువంటి దాన్ని వేరుపరచడం చాలా కష్టం. in which Brahman is called the Saguna Brahman, the Brahman with attributes, or the conditioned Brahman. అదే బ్రహ్మన్ కి ఒక రకమైనటువంటి అట్రిబ్యూట్స్ అంటే ఆపాదనలతో కూడిందని సగుణ బ్రహ్మం అంటున్నాం. ఏ అట్రిబ్యూట్స్ లేకుండా ఉన్నది నిర్గుణ బ్రహ్మం అని అంటున్నాం. Brahman revealed the supreme Ishvara with his universe. బ్రహ్మమేమో ఈ జగత్తు సుప్రీం ఈశ్వరుని రివీల్ చేసింది, అంటే బయటకు తీసుకొచ్చి చూపెట్టింది. From that all comes forth. అందులోంచి సమస్తం వస్తున్నాయి ఆ పరబ్రహ్మంలోంచి. To that all returns. దానిలోకి సమస్తం వెనక్కి తిరిగి వెళ్తాయి. That includes within itself all that ever has been, is, and can be. దానిలో ఈ అంతా దాంట్లోనే ఇమిడి ఉన్నది, ఉండబోయేది, ఉండగలిగేది అంతా దానిలోనే ఇమిడి ఉంది. As a ocean, as a wave rises in the ocean, యాజ్ ఎ వేవ్ అంటే సముద్రంలో rises in the ocean, సముద్రంలోంచి వచ్చినటువంటి అలలాగా a universe rises in the all. అంతటిలో కూడా ఈ యూనివర్స్ అన్నది ఉద్భవిస్తోంది. సముద్రంలో అల వచ్చినట్టుగా ఆ బ్రహ్మంలోంచి ఈ జగత్తంతా వచ్చింది, పైకి వచ్చింది. As the wave sinks again into the ocean, a universe sinks again into the all. ఎలా అయితే కెరటం మళ్ళీ సముద్రంలోనే వెళ్ళిపోతుందో, లయం అయిపోతుందో, ఈ మొత్తం జగత్తంతా పరబ్రహ్మలోకి లయం అయిపోతుంది. As the ocean is water and the wave a form or manifestation of the water, ఒక కెరటం కేవలంగా నీరు, అదే విధంగా ఈ వేవ్ అంటే వేవ్ the అన్నా కెరటం, wave, సముద్రము నీరే, కెరటం కూడా నీరే. so is there one existence. ఆ రెండు ఒకటే, అలాగే ఒకే ఒక ఉనికి అంతటా ఉంది. And the universe is a form or manifestation of the existence. వినబట్టలేదు. And the universe is a form or manifestation. అలా అదే విధంగా యూనివర్స్ నుంచి ఒక ఫామ్ అన్నది ఉంది. యూనివర్స్ అన్నది ఒక రూపం, తిరిగి మళ్ళీ అది అందులోనే ఫార్మ్లెస్ లో లయం అయిపోతుంది. అది ఇది ఒకటే. ఎలా అయితే సముద్రము కెరటము ఒకటో, యూనివర్స్ అండ్ అబ్సల్యూట్ రెండు ఒకటే. All this verily Brahman. ఇదంతా కూడా పరబ్రహ్మమే. Thus all universes rise and fall in the all. ఈ విధంగా అన్ని జగత్తులు కూడా ఉద్భవిస్తూ మళ్ళీ అందులోకి లైన్ అయిపోతూ ఉంటాయి. Are born and die in his immensity. అవి పుడుతూ చనిపోతూ ఉంటాయి వాటి యొక్క అనంతత్వంతో. ఇమ్మెన్సిటీ అంటే ఎక్కువ అనంతమైన శక్తి అని, అనంతమైన. ఓకే మేడం, ఇక్కడ ఆపుదాం మేడం, టైం అయింది. అంటే ఇవాళ మనకి ఒక రూపంలో ఉన్న భగవంతుని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేది ప్రశ్న. యాక్సెప్ట్ చేస్తారా అని అనడానికి సమాధానాలు అన్ని 11 పాయింట్స్ లో చెప్పారు. ఎక్కువ అవి ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని. అదే విధంగా అదే ఒక భగవంతుడు ఎక్కడో ఉండి సృష్టి అంతటినీ సృష్టిస్తున్నాడు, సృష్టి కావాలన్నాడు అన్నదానికి కూడా అలాంటి భగవంతుడిని మేము యాక్సెప్ట్ చేయమని దానికి కారణాలు చెప్తున్నాడు. భగవంతుడు
అంతటా వ్యాపించి ఉన్నాడని, ఎక్కడా పరిమితులు కాదని. ఇప్పుడు క్రీస్తు అంటే సాటర్న్ విషయంలో చెప్పారు కదా, తనకంటే అసమర్థ, తనకి అంటే పవర్ఫుల్ సాటర్న్ దగ్గర పరమాత్ముడు లోన్ అయిపోయాడంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదని. తర్వాత భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్ని తెలిసిన వాడికి అది తెలియలేదా అని. ఆ తర్వాత సృష్టి చేసాడు అని అంటే ఇదేంటో పాటరు అంటే కుండ చేసేవాడికి కుండకి ఉన్న సంబంధం లాగా మాత్రం కాదని. వాటర్ వేరేగా కుండ వేరేగా ఉన్నట్టుగా ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయమని. ఎందుకంటే అది పరమాత్మ తత్వం అనంతంగా ఉంది, పరిమితంగా లేదు. అక్కడ మెటీరియల్ కాకుండా అంటే మనం విన్నాం కదా మొదటి నుంచి, అలా వేరువేరుగా పదార్థంతో తయారు చేయబడి లేదని, సృష్టి కావాలి ఎక్కడో ఆయన లేడని. ఇలాగా ఒక్కొక్క పాయింట్ అంటే మనకి ఆల్రెడీ ఇవన్నీ మనం కొంత పరబ్రహ్మ తత్వం కోసం చదివాం కనుక అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ చేసేవాడు ఎక్కడో బయట లేడు, పరబ్రహ్మమే తనలోంచే సృష్టిని భాషిల్ల చేస్తుంది కనుక పరబ్రహ్మ వేరేగా ఉండి సృష్టి వేరేగా ఎక్కడో చేయలేదు, తనలోనే అది సృష్టిగా ప్రకటితం అవుతుంది. అది మనం గమనించాం కనుక ఈ పాయింట్లన్నీ వేరేగా ఆయన ఎక్కడో ఉండి ఇదంతా వేరేగా జగత్తుగా లేడు, అంతా తానై ఉన్నాడు అన్నది అనంతుడు అని ప్రతి మతంలో కూడా కొంత ఆ రకంగానే వివరించారు. అది వాళ్ళు మనకి ఇచ్చారన్నమాట. అంటే అన్ని మతాలని మనం బాగా డీప్ గా చదివితే సారం అనేది అన్నిట్లో ఒకటే అన్నది మనకు అర్థం. ఇవాళ నేను చెప్పిన పాయింట్ ఇది. ఫిలాసఫీ ఏంటంటేను డివైన్ విజ్డమ్ అంటే దైవం కోసం జ్ఞానం. అందువల్ల ఇది మనకి ఇలాగనే ఉంటుంది. అంటే ఇదంతా కూడా దైవ జ్ఞానం అని అనగానే మనం అంటే ఇది క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ ఫిలాసఫీ నేను ఎందుకన్నానంటే ఇలా ఒక్కొక్క పదం ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క పుస్తకంలో ఉన్నవన్నిటినీ కలిపి ఇందులో పెట్టారు. ఇప్పుడు 7 మాన్యువల్స్ ఉంటాయి. రిసాఫ్టన్ సొసైటీ మెంబర్ అవగానే కర్మ అని ఒక చిన్న పుస్తకం అనిసెంట్ రాశారు. లెడ్బిటర్ అని విసెంట్ కలిసి కొన్ని రాశారు. లెడ్బిటర్ ఒకటి లైఫ్ ఆఫ్ ఎ డెత్ అదో పుస్తకం, పునర్జన్మ. 7 క్లెయిమ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ బాడీ, ఇలాగా రీఇన్కార్నేషన్, పునర్జన్మని, ఇలా మొత్తం 7 చిన్న చిన్న పుస్తకాలను చదవాలి అని అంటారు. అవి చదివిన తర్వాతే మనకు తెలుస్తుంది అదృశ్య లోకాలు ఉన్నాయని, అదృశ్య శరీరాలు మానవుడికి ఉన్నాయని, కర్మ సిద్ధాంతం అన్నది, పునర్జన్మ సిద్ధాంతం అన్నది, మరణానంతర జీవితం అన్నది, ఇవన్నీ మనకి ఈ పుస్తకాల్లో తెలుస్తాయి. థాట్ పవర్ అంటే ఆలోచన శక్తి, అదే నిలిచెంట్ రాశారు. ఈ విధంగా ఇదన్నింటి సారాన్ని ఇంకా చాలా థియోసాఫికల్ సారం అంతా కూడా ఈ పావ్రీ రాసినటువంటి ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం అనే దాంట్లో అన్ని కవర్ అవుతున్నాయి. ఈ పుస్తకం చదివితే కొంచెం మనకి అవుట్లైన్ ఐడియా వస్తుంది థియాసఫీ ఏం చెప్పింది అని. ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి ఒక్క దానికోసం. మనం ఏమో ఇందులో కొంత భాగం ఇప్పుడు చదువుతున్నాం ఈ పుస్తకం రూపంలో. అంటే కనీసం అందరికీ తెలియని వాళ్ళందరికీ థియాసఫీ పాయింట్ చెప్పిందని ఒక ఐడియా వస్తుంది ఈ పుస్తకం చదివితే. అందుకని నేను ఈ పుస్తకాన్ని ఫస్ట్ మన అందరి కోసం ఎంచడం జరిగింది. ఒక్క పుస్తకమే చదివితే ఒక పార్టీ మనకు తెలుస్తుంది. ఈ పుస్తకంలో అన్నిటినీ కవర్ చేశారు. అది కూడా ఉత్సాహంగా క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో కనుక ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ పుస్తకం ఎంచుకోవడానికి కారణం. అంటే అసలు థియాసఫీ ఎలా ఉంటుంది అన్నది. అంటే ఇక్కడ అయితే నాకేం ప్రయోజనం అనే ఆలోచన నుంచి అధిగమించాలి మనం. అప్పుడు థియాసఫీ అన్నది అంటే పరబ్రహ్మ జ్ఞానం, భగవద్ జ్ఞానం తెలియాలంటే నాకేమిటి లాభం అన్న దృష్టి నుంచి బయటపడాలి. అప్పుడు థియాసఫీ మనకు అర్థమవుతుంది. సామాన్యంగా ఒక వ్రతం చేసినా, పూజ చేసినా, ఏం చేసినా, ఒక తీర్థానికి వెళ్ళినా, ఒక స్నానం చేసినా నదిలో ఈ లాభం ఆ లాభం అని మనం చెప్తాం. ఇక్కడ అలాంటి లాభాలు చెప్పరు. భగవత్ తత్వం కోసమే మనం చదువుతున్నప్పుడు భగవంతుడి కోసం ఇంత చిన్న విషయమే చేస్తే అంత పుణ్యం అని చెప్తుంటే భగవత్ తత్వాన్ని డీటెయిల్డ్ గా మనం చదువుతున్నాం ఇందులో. అది థియాసఫీ. అంటే అందరికీ ఐడియా వస్తుందని ఈ పుస్తకం ఎంచుకోవడం జరిగింది. కానీ ఊహలుగా ఆలోచిస్తే ఊహల్లాగా ఉండదు, మనం ఊహించిన ఊహల్లాగా ఉండదు.
ఇక్కడ సైన్స్ కి మతానికి సమన్వయం చేస్తూ వేదాంతానికి అప్పుడు మనకి అర్థం అవుతుంది. అంటే కొంచెం విశాల దృక్పథంతో చూస్తేనే కానీ థియాసఫీ అంత సులువుగా అర్థం కాదు. అందుకే ఒకప్పుడు ఇందులో బాగా ఎడ్యుకేటెడ్ సైంటిస్టులు, చాలా మంది సైంటిస్టులు ఇందులో ఆ ఎలక్ట్రాన్స్ ని కనిపెట్టిన సార్ జేజే థామ్సన్ కూడా ఇందులో మెంబర్. అలాగే చాలా పెద్ద పెద్ద సైంటిస్ట్ అందరూ ఇందులో ఒకప్పుడు మెంబర్స్. థియోసాఫికల్ సొసైటీలో మెంబర్ అవ్వడం అంటే చాలా గర్వకారణంగా ఉండేది అనమాట. అంటే వెరీ లర్న్డ్ పీపుల్ ఇందులో మెంబర్స్ గా ఉండి వాళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్ గా ఆనెస్ట్ గా ఉండేవారు. ఓకే, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? సైన్స్ అంటేనే ఫ్యాక్ట్స్ కదా మేడం, అందుకని ఇంకా అది ఆనెస్ట్ గానే ఉండాలి. వాళ్ళు అన్ని ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పాలి, తర్వాత దీనికి రిలేషన్ కూడా వాళ్ళు అసోసియేట్ చేయగలగాలి కదా. సైన్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ కాబట్టి అలా అని దాన్ని సైన్స్ అంత ఆ బ్లైండ్ గా ఫ్యాక్ట్స్ ని సైన్స్ దీనికి అసోసియేట్ చేస్తున్నారు. అది అలా కాదు. అక్కడ కూడా కొన్ని కొన్ని సైన్స్ లో ఎంతో అసంపూర్ణంగా ఉండిపోయాయి కదా, అవి కూడా వాళ్ళు చేస్తున్నారు. సైన్స్ నే ప్రాతిపదికగా తీసుకోలేదు, మూడింటికి సమన్వయం చేస్తున్నారు. సైన్స్ స్టాండర్డ్ గా ఎక్కడ తీసుకుంటున్నారని చెప్పలేదు. ఎందుకంటే సైంటిఫిక్ అచీవ్మెంట్స్ లో ఇప్పటికీ ప్రాణం యొక్క రహస్యం ఏమిటో తెలియలేదు, ఎన్నో అసంపూర్ణంగానే ఉండిపోయాయి. అంటే ఇందులో మొత్తానికి కొత్త వివరించింది విశేషాలు చాలా మందికి కొత్తగా తెలుస్తున్నాయి. తర్వాత నేను అదే ఆ రోజు చెప్పా కదా మేడం, మా పద్మాని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ రోజు ఉంది ఇప్పుడు లైన్ లో. పద్మ, మేడంకి నమస్తే చెప్పు. మేడం తమ్ముడు భార్య అమ్మాయి, తమ్ముడేమో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేశాడు, అమ్మాయి ఏమో హౌస్ వైఫే. తను వింటుంది జాగ్రత్తగా, అన్ని విషయాలు తెలుసుకుంటుంది. నమస్తే మేడం, నేను పద్మని. నమస్తే. మేడం పేరు లక్ష్మి అమ్మ, లక్ష్మి మేడం. మేడం లక్ష్మి గారు, అదే చెప్పారు మా గుషక్క చెప్తా ఉన్నారు మీ గురించి. అది జస్ట్ ఇట్లా నాకు కొత్తగా ఉంది, ఈ టాపిక్స్ ఎప్పుడు వినలేదు, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా కాబట్టి కొంచెం అంత కొత్తగా ఉందండి. ఇప్పుడు అందరికీ కొత్తేనమ్మ, ఇది చాలా మందికి కొత్త ఈ సబ్జెక్టు. అదే అండి. నేను కొంచెం అసోసియేట్ అయ్యా మేడంతో ఈ థియోసాఫికల్ సొసైటీ ద్వారా, మిగతా వాళ్ళకి కొత్త. అవునా, అదే జస్ట్ ఏంటి ఫస్ట్ టైం కదా, జస్ట్ కొంచెం టైం పడుతుందండి అర్థం కావడానికి, అది కొంచెం అట్లా. మేడం కూడా ఒకే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కి వచ్చారు కానీ థియాసఫీ స్టడీ చేయలేదు. అదేండి, చెప్పారు అక్క చెప్తా ఉన్నారు మీకు, అది మీ స్పీచెస్ గురించి ఇట్లా ఉంటాయి, జస్ట్ అది మీ ప్రైమరీ స్కూల్ టీచింగ్ అయిన కూడా చెప్పారు మొత్తం అనమాట మీ గురించి. అది చాలా ఇంప్రెస్ అయ్యాము అది విని. అంటే తను కూడా చాలా ప్రేమగా ఉంటది మేడం నాకు. మన ఇంట్లో ఎలా ఉంటామో అమ్మాయి తమ్ముడి ఇంట్లో కూడా అట్లాగే ఉంటాం. మనకి లెనిన్ అశోక్ లాగానే ఈ తమ్ముడు కూడా. తను ఎంతో క్లోజ్ గా ఉంటది, వెళ్తే ఎప్పుడు గొడవ చేస్తుంది, చక్క ఇక్కడే ఉండి మాతో అంటది. హైదరాబాద్ లోనే ఉంటారు మేడం, చందానగర్ లో ఉంటారు. మేడం మీరు కూడా ఒకసారి హైదరాబాద్ వస్తే అందరిని విజిట్ చేయొచ్చు. ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా. ఎవరైనా మాట్లాడతారా? మనకి ఆల్రెడీ పరబ్రహ్మ స్వరూపం కొంచెంగా మనం స్టడీ చేసాం గనక థియాసఫీ ఎందుకు రూపంతో ఉన్న భగవంతుని యాక్సెప్ట్ చేయదు అన్నది ఇప్పుడు అర్థమైంది. లేకపోతే ఎవరు కూడా అది చదవకపోతే ఏమిటో ఎందుకు యాక్సెప్ట్ చేయదు, మనందరం ఈ లలితాదేవి అంటాం, విష్ణుమూర్తి అంటాం, దుర్గాదేవి అంటాం, మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు విజ్ఞానం ఎందుకు యాక్సెప్ట్ చేయదు అని వేరేగా ఎలిమినేట్ చేయగలిగే స్థితి పోయింది ఇప్పుడు. ఎందుకంటే అసలైన పరబ్రహ్మ స్వరూపానికి రూపానికి అతీతం అని తెలిసింది కనుక. అందుకే సనాతన జ్ఞానమే దివ్య జ్ఞానం అన్నారు. సరే, అయితే ఎవరైనా మాట్లాడతారా?
ఓకే, అయితే ముగించేద్దాం ఎవరు మాట్లాడకపోతే. కూడా ఆ లెటర్స్ గురించి కూడా మధ్యలో విన్నాం కాబట్టి కాస్త